జనసేనాని లోక్సభకు పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే పవన్ పోటీ వెనుక బీజేపీ సరికొత్త ప్రణాళిక సిద్ధం చేస్తోందా? పవన్ ఎంపీగా పోటీ చేయడం పొత్తుకు కలిసి వస్తుందా? ఏపీలో పొత్తు రాజకీయాలు ఎలాంటి మలుపు తీసుకోబోతున్నాయి? ఏపీ ఎన్నికల రాజకీయం అనూహ్య మలుపులు తీసుకుంటుంది. బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖాయమైంది. 3 పార్టీలు కలిసి కూటమిగా ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. 2014 తరహా కూటమిగా జగన్ను పోటీకి సిద్ధమవుతున్నాయి. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ సూచించింది. ఇదే ఇప్పుడు అసలు ట్విస్ట్ గా మారుతోంది. పవన్ కళ్యాణ్ ఎంపీగా కాకినాడ నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమైందని తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో 2 అసెంబ్లీ సీట్ల నుంచి పోటీ చేసిన పవన్ ఈసారి అసెంబ్లీతో పాటు లోక్సభకు పోటీ చేయాలని నిర్ణయించుకోవడం చర్చగా మారింది. పిఠాపురం నుంచి పవన్ బరిలో దిగుతారని అంటున్నారు. ఇప్పుడు కాకినాడ ఎంపీ స్థానం నుంచి కూడా జనసేనాని పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. ఇక కేంద్రంలో 3వ సారి ఏర్పడే మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవి పవన్ కళ్యాణ్ కు ఇస్తారనే టాక్ వస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పవన్, చంద్రబాబు పవర్ షేరింగ్ ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. సీఎం పదవి దక్కకపోతే డిప్యూటీ సీఎంగా ఉంటారనే ప్రచారం జనసేనలో జరిగింది. అయితే పవన్ ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరగడంతో రాష్ట్రంలో పవన్ కు ఎలాంటి ప్రాధాన్యత ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ ఎంపీ సీటుతో పాటుగా ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తారని చెబుతున్నారు. అయితే రెండింటా గెలిచినా ఏ స్థానం నిలబెట్టుకుంటారనే ప్రశ్న ఎన్నికల ప్రచారంలో తలెత్తే అవకాశం ఉంది. పవన్ తో ఏపీలో బీజేపీ గేమ్ మొదలు పెట్టబోతుందా? 2029 ఎన్నికల లక్ష్యంగా ముందుకు వెళుతోందా అనే చర్చ సాగుతోంది. పవన్ ను పూర్తిగా ఏపీపైనే ఫోకస్ పెట్టేలా చేయాలన్నది బీజేపీ వ్యూహం అంటున్నారు. అదే సమయంలో పవన్ ఎంపీగా పోటీ చేస్తే జనసేన క్యాడర్ కి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే వాదనలు వస్తున్నాయి. అసలు పవన్ ఈ ప్రతిపాదనకు అంగీకరించడం ఏంటనే ప్రశ్నలు మొదలయ్యాయి. పవన్ 2014లోనూ టీడీపీ, బీజేపీతో కలిసి పనిచేశారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినా ఎలాంటి హోదా తీసుకోలేదు. అటు పవన్ కు కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వాలంటే రాజ్యసభ సభ్యుడిని చేసే అవకాశం ఉందని, అయినా బీజేపీ ఎందుకు చేయలేదనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే పవన్ ఎంపీగా పోటీ చేయడం ద్వారా కాకినాడ ఎంపీ స్థానంతో పాటుగా పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కలిసి వస్తుందని విశ్లేషిస్తున్నారు. అటు పవన్ సీఎం కాకపోతే మనకెందుకు అనే భావన వస్తే మొదటికే మోసం వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దీంతో పవన్ ఎంపీగా పోటీ చేయడం పొత్తుకు కలిసి వస్తుందా లేదా అనే చర్చ జరుగుతోంది.